ఈరోజు మనం ఇంకొక పీసీఓడి సక్సెస్ స్టోరీ మాట్లాడుకుందాము. ఈ పేషెంట్ వాళ్ళకి మ్యారేజ్‌కి ముందు నుంచి కూడా పీసీఓడి ఉంది. మ్యారేజ్ తర్వాత 2 ఇయర్స్ దాటింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనమాట. యాక్చువల్‌గా పీసీఓడి పేషెంట్స్ ఏమడుగుతారు అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది. కానీ టెన్షన్‌కి, యాంగ్షియస్‌గా వెంటనే ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ పెట్టండి. పీసీఓడి వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదేమో అని చెప్పి అడుగుతారు. యాక్చువల్‌గా పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ కదా! సో, మనం మెయిన్‌గా పీసీఓడి ఉన్నప్పుడు మన సైకిల్స్ సెట్ అవ్వడానికి ఒక 2-3 మంత్స్ మినిమమ్ మెడిసిన్స్ వాడాలి. అండ్ మన డైట్, లైఫ్ స్టైల్ ఎలా ఉంది సరిచేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే స్ట్రెస్‌ని కొంతవరకు తగ్గించుకొని ఈ హెల్తీ పద్ధతులన్నీ ఫాలో అవుతే సక్సెస్ రేట్ త్వరగా ఉంటుందన్నమాట. సో, వీళ్ళు పీసీఓడి ట్రీట్మెంట్, డైట్, లైఫ్ స్టైల్ వీళ్ళు లాంగ్ టర్మ్ ఫాలో అయ్యారు. మనకి ప్రెగ్నెన్సీ కోసము ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఫస్ట్ సైకిల్ పెట్టగానే కన్సీవ్ అయింది. ఎందుకంటే బాడీని దానికి ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేసుకొని ఉన్నారు కాబట్టి. సో, పీసీఓడి ఉన్నప్పుడు మీరు మెయిన్ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్‌ని అవాయిడ్ చేయటం వీటి మీద కాన్సంట్రేషన్ చేస్తే మీకు కన్సీవ్ అవ్వటానికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ త్వరగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.